అవర్ ఛానల్ మై స్కూల్ బయో జ్ఞానేంద్రియాలు పాఠం నుంచి బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, కండరాలలో ఉండే ప్రోటీన్లు. కొన్ని బిట్స్ కండరాల గురించి ఉన్నాయి. నెక్స్ట్ మొత్తం కన్నుకు సంబంధించినటువంటి టాపిక్ నుంచి బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కండరాలలో ఉండే ప్రోటీన్లు. ఆప్షన్ ఏ మయోసిన్ మరియు ఆక్టిన్, ఆప్షన్ బి సెక్రిటిన్ మరియు కొల్సిస్టోకైనిన్, ఆప్షన్ సి సెరిసిన్ మరియు ఫైబ్రోయిన్, ఆప్షన్ డి మయోసిన్ మరియు ఫైబ్రోయిన్. ఆప్షన్ ఏ మయోసిన్ ఆక్టిన్, ఆప్షన్ బి సెక్రిటిన్ కొల్సిస్టోకైనిన్, ఆప్షన్ సి సెరిసిన్ ఫైబ్రోయిన్, ఆప్షన్ డి మయోసిన్ ఫైబ్రోయిన్. ఆన్సర్ ఆప్షన్ ఏ మయోసిన్ ఆక్టిన్. సెకండ్ క్వశ్చన్, మానవునిలో గల కండరాల సంఖ్య. మానవునిలో గల కండరాల సంఖ్య. ఆప్షన్ ఏ 600, ఆప్షన్ బి 639, ఆప్షన్ సి 649, ఆప్షన్ డి 739. ఆప్షన్ ఏ 600, ఆప్షన్ బి 639, ఆప్షన్ సి 649, ఆప్షన్ డి 739. ఆన్సర్ మానవుల కండరాల సంఖ్య ఆప్షన్ బి 639. థర్డ్ క్వశ్చన్, మానవునిలో గల అతిపెద్ద కండరం. మానవునిలో గల అతిపెద్ద కండరం. ఆప్షన్ ఏ మాసెటర్ దవడ కండరం, ఆప్షన్ బి స్టెపిడస్ చెవి కండరం, ఆప్షన్ సి గ్లూటిస్ మ్యాక్సిమస్ పిరుదు కండరం, ఆప్షన్ డి సార్టోరియస్ తొడ కండరం. ఆప్షన్ ఏ మాసెటర్ దవడ కండరం, ఆప్షన్ బి స్టెపిడస్ చెవి కండరం, ఆప్షన్ సి గ్లూటిస్ మ్యాక్సిమస్ పిరుదు కండరం, ఆప్షన్ డి సార్టోరియస్ తొడ కండరం. క్వశ్చన్ ఏంటిది? మానవుల్లో గల అతిపెద్ద కండరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్లూటిస్ మ్యాక్సిమస్ పిరుదు కండరం. ఇక్కడ ఉండే ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంది. మాసెటర్ అనేది అతి గట్టి బలమైన కండరం, స్టెపిడస్ అనేది అతి చిన్న కండరం, సార్టోరియస్ అనేది అతి పొడవైన కండరం. ఫోర్త్ వన్, మానవునిలో గల అతి బలమైన కండరం. క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ ఉంది. మానవునిలో గల అతి బలమైన కండరం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆప్షన్ ఏ మాసెటర్ దవడ కండరం అనేది ఆన్సర్. మాసెటర్ దవడ కండరం అనేది అతి బలమైన కండరం. ఫిఫ్త్ క్వశ్చన్, శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి. ఆప్షన్ ఏ ఒంటె, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి తిమింగలం, ఆప్షన్ డి జింక. ఆప్షన్ ఏ ఒంటె, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి తిమింగలం, ఆప్షన్ డి జింక. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చెప్పట్లేదు. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడుతున్నట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా వీడియోస్ని ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్, ఒక కన్నుతో ముందుకు మరొక కన్నుతో వెనుకకు చూడగల జీవి. ఒక కన్నుతో ముందుకు మరొక కన్నుతో వెనుకకు చూడగల జీవి. ఆప్షన్ ఏ చిరుత, ఆప్షన్ బి గ్రద్ద, ఆప్షన్ సి ఊసరవెల్లి, ఆప్షన్ డి గబ్బిలం. ఆప్షన్ ఏ చిరుత, ఆప్షన్ బి గ్రద్ద, ఆప్షన్ సి ఊసరవెల్లి, ఆప్షన్ డి గబ్బిలం. ఆన్సర్ ఆప్షన్ సి ఊసరవెల్లి. ఊసరవెల్లి ఒక కన్నుతో ముందుకి ఒక కన్నుతో వెనుకకి చూస్తుంది. సెవెంత్ క్వశ్చన్, కంటిలో శంకు కణాలు దండ కణాల నిష్పత్తి. కంటిలో ఇక్కడ నుండి కంటికి సంబంధించినటువంటి క్వశ్చన్ స్టార్ట్ అయినాయి. కంటిలో శంకు కణాలు దండ కణాల నిష్పత్తి. ఆప్షన్ ఏ 1:15, 1:15, ఆప్షన్ బి 15:1, ఆప్షన్ సి 11:15, ఆప్షన్ డి 15:11. ఆప్షన్ ఏ 1:15, ఆప్షన్ బి 15:1, ఆప్షన్ సి 11:15, ఆప్షన్ డి 15:11. ఆన్సర్ ఆప్షన్ ఏ 1:15. ఎయిత్ క్వశ్చన్, ఆరోగ్యవంతుని దృష్టికోణం ఎంత? ఆరోగ్యవంతుని దృష్టికోణం ఎంత? దృష్టికోణం. ఆప్షన్ ఏ 90 degrees, ఆప్షన్ బి 180 degrees, ఆప్షన్ సి 360 degrees, ఆప్షన్ డి 60 degrees. ఆప్షన్ ఏ 90 degrees, ఆప్షన్ బి 180 degrees, ఆప్షన్ సి 360 degrees, ఆప్షన్ డి 60 degrees. ఆన్సర్ ఆప్షన్ డి 60 degrees. మానవుని యొక్క దృష్టికోణం 60 డిగ్రీలు. నైన్త్ క్వశ్చన్, దండాలలో గల వర్ణద్రవ్యం.
దండాలలో ఉండే రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ లో ఉండేటటువంటి వర్ణద్రవ్యం. ఆప్షన్ ఏ రొడాప్సిన్, ఆప్షన్ బి అయోడాప్సిన్, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ రొడాప్సిన్, ఆప్షన్ బి అయోడాప్సిన్, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రొడాప్సిన్. దండాలలో ఉండేటటువంటి వర్ణద్రవ్యం రొడాప్సిన్. 10th క్వశ్చన్, అత్యధికంగా దండకణాలు కలిగిన జీవులు. అత్యధికంగా దండకణాలు కలిగిన జీవులు. ఆప్షన్ ఏ గబ్బిలం, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి తేనెటీగ, ఆప్షన్ డి గుడ్లగూబ. ఆప్షన్ ఏ గబ్బిలం, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి తేనెటీగ, ఆప్షన్ డి గుడ్లగూబ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుడ్లగూబ. గుడ్లగూబల్లో దండకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గబ్బిలంలో పిల్లిలో కూడా ఎక్కువనే ఉంటుంది, వీటికంటే కూడా ఎక్కువగా ఉండేది గుడ్లగూబ. 11th క్వశ్చన్, వర్ణాంధత్వం గల వ్యక్తులలో ఏ కణాలు ఉండవు? కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కదా, ఆ కలర్ బ్లైండ్నెస్ వర్ణాంధత్వం ఉన్నటువంటి వ్యక్తులలో ఏ కణాలు ఉండవు? ఆప్షన్ ఏ దండాలు, ఆప్షన్ బి శంకువులు, ఆప్షన్ సి రక్తపటలం, ఆప్షన్ డి నేత్రపటలం. ఆప్షన్ ఏ దండాలు, ఆప్షన్ బి శంకువులు, ఆప్షన్ సి రక్తపటలం, ఆప్షన్ డి నేత్రపటలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శంకువులు. 12వ క్వశ్చన్, కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 9. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 16. 13th క్వశ్చన్, క్రింది వాటిలో కంటికి సంబంధించిన వ్యాధి కానిది ఏది? కానిది. క్రింది వాటిలో కంటికి సంబంధించిన వ్యాధి కానిది ఏది? ఆప్షన్ ఏ గ్లూకోమా, ఆప్షన్ బి స్ట్రాబిస్మస్, ఆప్షన్ సి ట్రాకోమా, ఆప్షన్ డి పెల్లెగ్రా. ఆప్షన్ ఏ గ్లూకోమా, ఆప్షన్ బి స్ట్రాబిస్మస్, ఆప్షన్ సి ట్రాకోమా, ఆప్షన్ డి పెల్లెగ్రా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పెల్లెగ్రా. పెల్లెగ్రా అనేది విటమిన్ లోపంలో వచ్చేటటువంటి వ్యాధి కదా, కాబట్టి ఇక్కడ కానిది ఏది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను. 14th వన్, క్రింది వాటిలో జన్యుపరమైన వ్యాధి. క్రింది వాటిలో జన్యుపరమైన వ్యాధి. ఆప్షన్ ఏ ఆస్టిగ్మాటిజం, ఆప్షన్ బి కంజక్టివైటిస్, ఆప్షన్ సి వర్ణాంధత్వం, ఆప్షన్ డి మయోపియా. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కంటికి సంబంధించిన వ్యాధులే. వీటిలలో జన్యుపరమైన వ్యాధి ఏది? ఆప్షన్ ఏ ఆస్టిగ్మాటిజం, ఆప్షన్ బి కంజక్టివైటిస్, ఆప్షన్ సి వర్ణాంధత్వం, ఆప్షన్ డి మయోపియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వర్ణాంధత్వం. కలర్ బ్లైండ్నెస్ అనేది జెనెటికల్ గా వచ్చేటటువంటి డిసీజ్. 15th క్వశ్చన్, కంటిలో ఉండే గ్రంథులు. కంటిలో ఉండే గ్రంథులు. ఆప్షన్ ఏ జఠర గ్రంథులు, ఆప్షన్ బి ఆంత్ర గ్రంథులు, ఆప్షన్ సి లాక్రిమల్ గ్రంథులు, ఆప్షన్ డి లాలాజల గ్రంథులు. ఆప్షన్ ఏ జఠర గ్రంథులు, ఆప్షన్ బి ఆంత్ర గ్రంథులు, ఆప్షన్ సి లాక్రిమల్ గ్రంథులు, ఆప్షన్ డి లాలాజల గ్రంథులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లాక్రిమల్. లాక్రిమల్ అంటే అశ్రు గ్రంథులు అంటాం. ఇవి కంటిలో ఉండేటటువంటి గ్రంథులు. మిగతా 3 కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి, జీర్ణక్రియకు సంబంధించినటువంటి గ్రంథులు. 16th వన్, కంటిలోని నేత్రపటలాన్ని కెమెరాలోని దేనితో పోలుస్తారు? ఇక్కడ దేనితో ఉంది? కంటిలోని నేత్రపటలాన్ని కెమెరాలోని దేనితో పోలుస్తారు? ఆప్షన్ ఏ ఫిల్మ్, ఆప్షన్ బి డయాఫ్రమ్, ఆప్షన్ సి కటకం, ఆప్షన్ డి తలుపులు. ఆప్షన్ ఏ ఫిల్మ్, ఆప్షన్ బి డయాఫ్రమ్, ఆప్షన్ సి కటకం, ఆప్షన్ డి తలుపులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫిల్మ్. నేత్రపటలాన్ని ఫిల్మ్తో పోలుస్తారు. 17వ క్వశ్చన్, కంటిలోని అవశేష అవయవం. కంటిలోని అవశేష అవయవం. ఆప్షన్ ఏ తారక, ఆప్షన్ బి రెటీనా, ఆప్షన్ సి నిమేషక పటలం, ఆప్షన్ డి పచ్చ చుక్క. ఆప్షన్ ఏ తారక, ఆప్షన్ బి రెటీనా, ఆప్షన్ సి నిమేషక పటలం, ఆప్షన్ డి పచ్చ చుక్క. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నిమేషక పటలం. కంటిలో ఉండేటటువంటి అవశేష అవయవం నిమేషక పటలం.
ఇక్కడ మానవుని కంటిలో అనాలి. మానవుని కంటిలో ఉండే అవశేష అవయవం నిమేచక పటలం. 18th వన్, కంటిలోని జ్ఞాన భాగం ఏది? 18th క్వశ్చన్, కంటిలోని జ్ఞాన భాగం ఏది? ఆప్షన్ ఏ దృఢస్థరం, ఆప్షన్ బి రక్తపటలం, ఆప్షన్ సి నేత్రపటలం, ఆప్షన్ డి నిమేషక పటలం. ఆప్షన్ ఏ దృఢస్థరం, ఆప్షన్ బి రక్తపటలం, ఆప్షన్ సి నేత్రపటలం, ఆప్షన్ డి నిమేషక పటలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నేత్రపటలం. నేత్రపటలాన్ని మనం రెటీనా అంటాం కదా. ఈ రెటీనా అనేది జ్ఞాన భాగం, కంటిలో ఉండేటటువంటి జ్ఞాన భాగం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి నేత్రపటలం. 19th వన్, కోన్స్ లేని జీవులు. కోన్స్ అంటే శంకువులు, శంకు కణాలు లేనటువంటి జీవులు. ఆప్షన్ ఏ గుడ్లగూబ, ఆప్షన్ బి గబ్బిలాలు, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ గుడ్లగూబ, ఆప్షన్ బి గబ్బిలాలు, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పైరెండు. గబ్బిలాలు, గుడ్లగూబ వీటిలలో శంకు కణాలు ఉండవు. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.